అప్పుడు సార్ స్టూడియోలో కూర్చుంటే స్టూడియో బయట కూర్చుంటే చాలు. బేస్ పగిలిపోద్ది అసలు ఆ బేస్కి బేసిక్ గానే పెద్దగా ఉంటది ఆయన అసలు అదిరిపోద్ది అసలు. అంటే అంత ఈజీగా అంత అందరికి ఉండదు ఆ బేస్. మనం కష్టపడిన లేదులే, కొంచెం 30 years వచ్చింది కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫస్ట్ లో సినిమా 20,000 అల్లుడు చిన్నప్పుడు అది లేకుండే. అల్లుడు సీన్ క్రేజీ సార్, అది ఎప్పటికైనా కానీ మాకు ఎవర్ గ్రీన్ అది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను దాని గురించి అన్న. ఓకే, ఇది నేను జనరల్గా లాస్ట్ టైం కూడా అనగానే చెప్పాను. ఇప్పుడు కామెడీ జోనర్తో హర్రర్ జోనర్తో వచ్చారు. నాకు స్వహదాగా యాజ్ ఒక ఆడియన్గా సీను గారిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్. అది నేను సార్కి కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఆయనలో ఉన్న హర్రర్ దాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. ఓ మంచి కామెడీ సబ్జెక్ట్ ఒకటి తీసి అన్నగారితో మళ్ళీ మీరు ఫ్యూచర్లో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందుకే డైరెక్టర్ గారు మీకు ఆయన చెబితే మంచి సబ్జెక్టులు ఉంటే చేస్తాను తేజ అంటారు. అందుకని సబ్జెక్టులు రాయాల్సింది ఎవరు? మీరు. కాబట్టి మీకు చెబుతున్నా ఈసారి నేను తప్పకుండా అన్నగారిలో మంచి అదే చెప్తాను. చావు కబుర్ చల్లగా, హారర్ చావులు కాకుండా ఒక లైటర్ స్మతి. ఈసారి బతుకున్న చంపినాలని చాలు, ఇంకా బతుకుంటే కలదు సుఖం. టైటిల్ కూడా ఇచ్చా నీకు. కలిసి ఉంటే రొటీన్, బతుకుంటే ఎందుకంటే మీరు కలిసి ఉందని రాలా, మీరు బతికించట్ల సినిమాలో ఎవరిని కలదు సుఖం అన్నట్టు. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ మామూలు ఇంటెన్సిటీ ఆ రేంజ్ లో ఉన్నది ఆయన. అంటే బేసిక్ గా జనరల్ గా ఆయన అయితే ఫన్ లవింగ్ కాబట్టి ఫన్ లవింగ్ కదా, అదే చెబుతున్నాను. సినిమాకి వెళ్తే షూటింగ్ కి వెళ్తే నాకు ఏదైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, అందుకే నేను చూస్ చేస్తాను సార్. కానీ మాకు చూసే వాళ్ళు కూడా మీరు ఫన్ లవింగ్ మాకు తెలియాలి, మేము చూసేవాళ్ళు. అందుకే నాకు కొంచెం ఫ్యామిలీ బాగా పెరగాలి. ఉన్నారు సార్ ఈయన అనుపమ గారు షూటింగ్ లో మొత్తం అంతే బాగా స్మూత్ గా జరుగుతూ ఉంటది. సడన్ గా ఏదో జోకేస్తాడు, ఆవిడ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. నేను సీరియస్ సీన్ తీస్తుంటా, ఆవిడ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారి అనుపమ గారు నవ్వకుండా ఉన్నంత వరకు చాలా బాగా చేస్తారు వర్మ మీద. ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేశాక మనం ఏమైనా చేయని ఆ నవ్వు ఆగదు. నవ్వుతూనే మరి ఇంకా కంబ్యాక్ షూటింగ్ అనాలి. అందుకే సార్తో అదైతే మాకు కావాలి. మీరైతే దాని మీద తప్పకుండా నెక్స్ట్ వర్క్ చేయండి సార్. ఒక జనరల్ ఆడియన్ గా కోరుతున్నా ఇది నేను 100%. నా బాధ్యత నేను చేస్తానయ్యా. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాను ఆయనకి, ఏంటి సార్ అని వస్తే చేద్దాం తేజ, రావాలంటే మీరే ఫ్రెండ్ కావడం నాకు తేజానే కావాలి. డన్. గణపతి బాబా మరి ఓకే లేదు, నాకు పట్టుకున్నా ఇక్కడ ఇదిగోండి సార్. ఏదో వేస్తే బాగానే ఉంటుంది. ఓకే డన్, కూల్ అన్న. సినిమాలో మీ ఇద్దరం ఏంటంటే ట్రావెల్ బ్లాగర్స్ అనమాట. ట్రావెల్ బ్లాగింగ్ చేస్తూ ఫుడ్ బ్లాగింగ్ సినిమాలో స్టోరీ ఒకటి సార్కి ఇలాహి అని ఉంటారు కదా, స్టోరీ ఒకటి నాకు ఇచ్చే స్టోరీ ఒకటి సార్కి ఇచ్చేద్దాం. నాకు మంచి టేస్ట్ ఉంది. అందుకే సార్ టేస్ట్ చేయకొచ్చు. గొప్ప సినిమా చెప్పారా, చెత్త సినిమా చేయలేదు. మీ ఫిల్మోగ్రఫీ నేను చెప్తున్నాను సార్, అది నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా ఎందుకు చేశాను రా అని ఫీల్ అయ్యే సినిమాలు ఉంటాయి. నా సినిమాలు అసలు లేదు. నేను అదే చెప్తాను సార్, మీ ఫిల్మోగ్రఫీ కనుక చూసుకుంటే మేము చెప్పాల్సిన మళ్ళీ తెలుగు ఆడియన్స్ వెళ్ళలేదేమో కానీ లేదు సార్, ఒక యూనిక్ ఐడెంటిటీని అయితే తెలుగు ఆడియన్స్ లో క్రియేట్ చేయగలిగారు. సీరియస్లీ అది ఎవరిని అడిగినా చెబుతారు, ఎవరికైనా తెలిసిందే అది. అరే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంటే అరే ఒక యూనిక్ స్టోరీస్ని అటెంప్ట్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. అండ్ మీరు చేసిన ఏ యూనిక్ స్టోరీలో అయినా మీకు డెఫినెట్గా ప్రజలు ఆదరించిన స్టోరీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అల్లుడు సీను కామెడీ జోనర్ సూపర్ హిట్, అందరికి బాగా నచ్చింది. నెక్స్ట్ సీత మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ నుంచి సాఫ్ట్ స్కూల్కి వెళ్ళి పిల్లల్లో ఉంటాడు దాంట్లో. అదే కదా, దానికి మంచి థ్రిల్లింగ్ ఇచ్చింది. నెక్స్ట్ రాక్షసుడు, అది అసలు థ్రిల్లర్ జోనర్, అది ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు టచ్ చేసిన డిఫరెంట్ జై జానకి నాయక, దాన్ని ఎట్లా మర్చిపోతాం అసలు. ఎవ్వ కొడితే ఒక్కొక్కరు లెగుతా ఉంటాడు. అది సాక్ష్యం కూడా పంచిపోతాల మీద అనంత శ్రీరామ్ గారి కాంబినేషన్. నేను లాస్ట్ టైం కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ మీ మూవీస్ అంటే ఆ మూవీ చెప్పాను సార్. ఎందుకంటే మీరు డిఫరెంట్ జోనర్స్ లో అటెంప్ట్ చేశారు. మీరు చాలా మంది లేడీస్ ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళినా అనుకోండి, చాలా మంది లేడీస్ వచ్చి చెప్తుంటారు మమ్మీ సాక్ష్యం ఫ్యాన్, ఇంట్లో గ్యాప్ వచ్చినప్పుడు సాక్ష్యం సినిమా పెట్టండి. ఎందుకంటే సార్ గారు చేసిన డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ లో ప్రతి దాంట్లో ఆయన మార్క్ అనేది ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని సినిమాలకి ఆయన జోనర్ కి సంబంధం లేదు. డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ అవన్నీ. ఏ రెండు ఒకలా ఉండవు. అదే అది నుంచి ఇప్పటిదాకా ఏ రెండు సినిమాలు ఒకలా ఉండవు. డిఫరెంట్ కమర్షియల్ థ్రిల్లర్ అండ్ అన్నిట్లో మనం ఆయన మెచ్చుకోదగింది ఏంటంటే ప్రతి దానికి లుక్ వేరియేషన్ తీసుకొస్తాడు ఆయన. అది మామూలు అదొక ఎత్తు. ఇప్పుడు 4 సినిమాలు షూటింగ్ ప్యారలల్ గా చేసుకుంటూ ఏ 2 సినిమాల్లో లుక్ ఒకలా ఉండదు. మా సినిమాలో ఒక లుక్ ఉంటుంది,
టైసన్ నాయుడు ఒక లుక్ ఉంటుంది, హైందవ ఒక లుక్, భైరవం ఒక లుక్, 4 ప్యారల్ షూటింగ్ చేశాడు ఆయన.